చెప్పండి. వసంత గారు, ఈశ్వర్ గారు ఎవరో ఒకరు చెప్పండి. చెప్తారండి వసంత గారు, మేడం గారు. సరే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సెప్టెంబర్ 22, 2025. లక్ష్మీ మేడం గారు ఈరోజు మనకు కన్విక్షన్స్ అండ్ జిడ్డు డ్రీమ్స్ కృష్ణమూర్తి గారి స్పీచ్ ని వినిపిస్తారు. కన్విక్షన్స్ అండ్ డ్రీమ్స్ అని టాపిక్. ఏం చెప్తున్నారంటే, భూమి ఎంతో సౌందర్యవంతంగా ఎడారులు, గొప్ప పొలాలు, అడవులతో, నదులతో, పర్వతాలతో, పక్షులు, జంతువులు, మానవులతో సౌందర్యంగా ఉంది. ఎన్నో బురదతో ఉన్న గ్రామాలు, చెప్పులతో ఉన్నాయి. అక్కడ ఎక్కువ వర్షాలు ఎన్నో సీజన్స్ నుంచి లేవు. అక్కడ ఉన్న నూతులన్నీ కూడా ఎండిపోయి, పశువులు చర్మంతో, బోన్స్ తో ఉన్నాయి, అంటే ఎముకలతో. అక్కడున్న పొలాలన్నీ బీటలు వారిపోయి, ఆ వేరుశనగ అది ఒకటే అంతా వస్తుంది. చెరుకు అన్నది అక్కడ వెయ్యనే లేదు. నది అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవహించట్లేదు. వాళ్ళు బిచ్చం అడుక్కుంటారు, దొంగతనాలు చేస్తారు, ఆకలితో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చనిపోతూనే ఉంటారు, రెయిన్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇది ఇలా ఉండగా ఎంతో బాగున్నటువంటి పట్టణాలు, పరిశుభ్రమైనటువంటి వీధులు, ప్రకాశవంతమైన కొత్త కార్లు, బాగా స్నానం అది చేసి మంచి బట్టలు వేసుకున్న ప్రజలు, అంతులేని షాప్స్ అన్ని వస్తువులతో నిండిపోయి ఉన్నాయి. దేర్ ఎండ్లెస్ షాప్స్ ఫిల్డ్ విత్ థింగ్స్. అలాగే వాళ్ళ లైబ్రరీస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్, వీటన్నిటితో ఉంటున్నారు. భూమి అన్నది చాలా సౌందర్యవంతంగా దాని మట్టితో, ఆ టెంపుల్ చుట్టూరా అక్కడ ఉన్నటువంటి ఆ ఎడారిలోని పవిత్రత ఉంది. ఊహించడం ఒక విషయం, తెలుసుకోవడం యథార్థం ఏమిటన్నది మరొక విషయం. రెండు మనిషిని బంధిస్తున్నాయి. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని తెలుసుకోవడం చాలా సులువే. ఏదైనా సరే ఫ్రీ అవ్వడం ఏదైనా ఒక విషయం నుంచి సులువే. ఎందుకంటే తెలుసుకోవడం అన్నది జడ్జిమెంట్ తోటి అనే మేఘంతో కవర్ అయిపోతుంది. అలాగే పోలికలతోటి, కోరికతోటి. అక్కడ సెన్సార్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా తెలుసుకోవడం అన్నది చాలా కష్టతరం. ఊహ అన్నది సెల్ఫ్ అన్న ఇమేజ్ ని బండి తయారు చేస్తుంది. అప్పుడు ఆలోచన పని చేస్తూ ఉంటుంది దానికి ఉన్న నీడలన్నిటితో.
ఈ విధంగా తన మీద ఉన్న తనకున్న కాన్సెప్ట్ తో కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. వాట్ ఈజ్ అన్న యథార్థానికి, ఏం అవ్వాలి, వాట్ షుడ్ బి అన్న దానికి మధ్యలో సంఘర్షణ పెరుగుతోంది. ఈ సంఘర్షణ అనేది ద్వైతమే. ఒక యథార్థాన్ని తెలుసుకోవడం, దాని మీద ఒక ఐడియా కలిగి ఉండడం, ఈ రెండు కూడా సంపూర్ణంగా వేరైన స్థితులు. ఏ మనస్సు అయితే బంధించబడదో, దాని అభిప్రాయాలతో, పోలికలతో ఉన్న విలువలతో, అటువంటి మనస్సు మాత్రమే వాట్ ఈజ్ ట్రూ, ఏది సత్యమో అది తెలుసుకోగలుగుతుంది. ఆ తెలుసుకోగలిగే సమర్థత కలిగి ఉంటుంది అటువంటి మనస్సు. ఏ మనస్సులో అయితే పోలికలు లేవో, ఏ మనస్సు అభిప్రాయాలతో బంధించబడలేదో, అటువంటి మనస్సే ఏదైనాను యథార్థాన్ని తెలుసుకోగలదు. ఆవిడ చాలా దూరం నుంచి ట్రైన్ మీద, బస్సు మీద ప్రయాణించి అయినా వచ్చినా అక్కడ నడవలసి కూడా వచ్చింది. ఎందుకంటే అది ఒక చాలా చల్లని రోజు. ఎక్కడం అన్నది పెద్ద కష్టం అనిపించదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఆ విషయం మీతో మాట్లాడదలుచుకున్నానని ఆవిడ అన్నారు. ఎప్పుడైతే ఇద్దరు డయామెట్రికల్ అపోజ్డ్ గా టూ పీపుల్, ఇద్దరు ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు ఎడమెంట్ గా, అంటే మొండిగా వాళ్ళ యొక్క విషయాలలో అపోజిడ్ కన్విక్షన్స్, అంటే వ్యతిరేకమైనటువంటి నమ్మకాలతో ఉన్నారు. ఏం చెయ్యాలి? ఎవరో ఒకరు వదిలేయాలా? అయితే ఇలాంటి భిన్నమైనటువంటి వినాశనమైన గ్యాప్ వల్ల లవ్ ఏమో, ప్రేమ బ్రిడ్జ్ చేస్తుందా, ఆ గ్యాప్ ని తీసేస్తుందా? ఒకవేళ ప్రేమ ఉంటే ఇలాంటి ఫిక్స్డ్ గా ఉన్న నమ్మకాలు మనుషుల్ని బంధించడానికి కానీ సపరేట్ చేయడానికి కానీ ఉంటాయా అన్నాడు. బహుశా ఉండవు. ఇది ప్రేమ కంటే అతీత స్థాయికి దాటిపోయింది. ఈ కన్విక్షన్స్ అన్నవి చాలా ముఖ్యమైపోయి, కఠినంగా ఉన్నాయి, బ్రూటల్ గా ఉన్నాయి, దేనికి లొంగకుండా ఉన్నాయి. వ్యక్తి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు, మరొక వ్యక్తి లేకపోతే అప్పుడు ఏంటంటే ఒక రకమైన ఎక్స్ప్లోషన్, అంటే వేలులాగా జరుగుతుంది. ఇది అవాయిడ్ చేయడానికి మనిషి ఏమైనా చెయ్యగలడా? ఆయనతో నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్రాన్సిజెన్స్ ఈస్, అంటే ఈ స్థితి అన్నది, ఇలాంటి స్థితి మాకు డేంజరస్ ఫలితాలు ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఎక్కువగా త్యాగం, ఈ కన్విక్షన్స్ కోసం మార్టిరిడం, త్యాగపూరితంగా ఉంటున్నారు. అన్ని అంటే మార్టిరిడం అంటే ఒక రకమైన ట్రీట్, అన్ని వదిలేదు. ఇదంతా కూడా అబ్సర్డ్ గా ఉంటే, అంటే ఈ భ్రాంతి అనేటటువంటి ఈ ఐడియాస్ యొక్క భ్రాంతిని గాని తెలుసుకుంటే ఇదంతా కూడా మీనింగ్లెస్ గా ఉంటుంది. కానీ ఐడియాస్ అనేవి మనిషికి ఇంకేమీ లేనప్పుడు అవే లోతుకి వెళ్ళిపోతాయి. దయా పట్టి ఇతరుల్ని కొంచెం కన్సిడరెంట్ గా చూడడం అదృశ్యం అయిపోతాయి. ఈ కఠినతరమైనటువంటి ఐడియాస్ యొక్క తెలివిలో దయా పట్టించడం అంటే కొంచెం తెలుగులో ఏమంటారు, కన్సిడరేషన్ అంటే వాళ్ళని కొంచెం
వాళ్ళ విషయాలలో అంటే పట్టించుకోవడం అంటే వాళ్ళ పట్ల ఒక రకమైన మంచి భావంతో ఉంది. అవేవి లేకుండా అయిపోతాయి. వ్యక్తికి ఎప్పుడు తన ఐడియాసే చాలా ముఖ్యంగా ఉంటాయి. సంపూర్ణంగా థీరీసు ఆయన చదవడం వల్ల వచ్చింది. ఆయన ఈ ప్రపంచాన్ని శాంతిని తీసుకురావడం ద్వారా ఆయన సేవ్ చేస్తున్నాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయన ఏమనుకుంటారంటే చంపేయడం, వినాశనం అంటే బ్రింగింగ్ పీస్ అండ్ ప్లెంటీ టు ఆల్, ఎక్కువగా శాంతిని అందరికీ తీసుకురావడం. అండ్ హీ హాజ్ కన్సిడర్స్ దట్ కిల్లింగ్ అంటే థియరీస్ విచ్ హీ హ్యాస్ గాట్ ఫ్రమ్ రీడింగ్, చదువులోంచి ఆయనకు వచ్చే ఈ థియరీలు అవన్నీ కూడా ప్రపంచాన్ని రక్షిస్తాయని, శాంతిని తెస్తాయని, ఎక్కువ ఎన్నో ఇతరులకు ఇస్తాయని అనుకుంటున్నారు. అండ్ హీ కన్సిడర్స్, ఆయన ఏమనుకుంటారంటే దట్ కిల్లింగ్ అండ్ డిస్ట్రక్షన్ అంటే ఈ చంపడం, వినాశనం ఇవి అవసరం అని, వాజ్ నెసెసరీ ఆర్ జస్టిఫైడ్ యాజ్ ఎ మీన్స్ టు దట్ ఐడియలిస్టిక్ ఎండ్. అంటే తన ఆదర్శవంతంగా ఏది ఊహించుకున్నాడో దానికి చంపడం గాని అంటే కిల్లింగ్, వినాశనం ఇవన్నీ చాలా అవసరం అనుకుంటున్నారు. ఎండ్ అనేది అంటే అంతం అనేది చాలా ముఖ్యమైనది. ఏ మార్గాలు తీసుకుంటున్నామో అది కాదు. ఎండ్ యాక్టివేట్ అయ్యే వరకు ఎవరు పట్టించుకోరు. అలాంటి టు సచ్ అలాంటి మనస్సుకి ఒకే రకమైన కన్విక్షన్ తో అంటే నమ్మకంతో లేని వాళ్ళని, అలాంటి మనస్సు వాళ్ళు సాల్వేషన్ లైవ్స్ అంటే అదే నమ్మకంతో లేని వాళ్ళని నాశనం చేయడం వల్లే సాల్వేషన్ వస్తుందని అనుకుంటున్నారు. కొన్ని మతాలు గతంలో ఇదే మార్గం అన్నారు భగవంతుడి. వాళ్ళకి ఇంకా కూడా కమ్యూనిటీ నుంచి బయటకు తీసేయడం, శాశ్వతమైన నరకమయ భయం ఇవన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడేటటువంటి విషయం అంటే లేటెస్ట్ రిలీజన్ మతం కోసం మనం చర్చిల్లోని ఐడియాస్ లోని, ఫ్లయింగ్ సాసర్స్ మాస్టర్స్ లోని, గురూస్ లోని మనకి అన్వేషిస్తూ ఉంటాం ఆశలు. అలాగా వ్యక్తిగతంగా గాని గ్రూపులుగా గాని ఇవన్నీ కూడా ఇంకా దుఃఖానికి, వినాశనానికి దారితీస్తుంది. అయితే తనలో తాను ఇలాంటి అతీతంగా ఉన్న ఈ ఉద్దేశ్యానికి ఆయన, ఎవరికైనా సరే స్వేచ్ఛ ఉంటే ఐడియాస్ నుంచి ఆయన, అవి ఎంత గొప్పవైనా ఐడియాస్ నుంచి, అవి ఎంత సూక్ష్మతరమైనవే భ్రాంతిలే, అవి భ్రాంతులే, అవి మనుషుల్ని విడదీస్తున్నాయి, వినాశనం చేస్తున్నాయి. ఎప్పుడైతే మనిషి మనస్సు ఐడియాస్ లో, ఉద్దేశాలతో, నమ్మకాలతో చిక్కుకుపోయి ఉండదో అప్పుడు ఓన్లీ సంపూర్ణంగా డిఫరెంట్ ఫ్రమ్ మనస్సు ప్రొజెక్షన్ కంటే పూర్తిగా వేరే అనేది వస్తుంది. మైండ్ అనేది మన లాస్ట్ రిసార్ట్ కాదు. మనం మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవడంలో
మనస్సు ముఖ్యమైన విషయం కాదు. దానికి వ్యతిరేకంగా ప్రాబ్లమ్స్ తయారు చేసేవాడే ఇక్కడ చాలా ముఖ్యం. సరే, అంటే మనస్సు కాదక్కడ, సమస్యను తయారు చేసిన వాడు ముఖ్యం అంటున్నారు. సి మేకర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరేమో ప్రజలకేమీ సలహా ఇవ్వరు అని నాకు తెలుసు. అయితే మనిషి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నని నేను చాలా నెలల నుంచి అడుగుతున్నాను. నేను దానికి ఆన్సర్ నాకు దొరకలేదు. ఇప్పటికీ ఆ ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి నిశ్చయమైన ఆన్సర్ లేదనుకుంటున్నాను. దట్ వన్ మస్ట్ లీవ్ ఫ్రమ్ వ్యక్తి మూమెంట్ టు మూమెంట్ జీవించాలి. వస్తువుల్ని వచ్చినట్టుగా తీసుకుంటూ విషయాలు, అలాగే తన్ని తాను మర్చిపోతూ, బహుశా అప్పుడు జెంటిల్గా ఉండడం సంభవం, క్షమించడం సంభవం. కానీ ఎంత కష్టం ఇది ఆ రకంగా ఉండడం అన్నారు ఆవిడ. మీరు ఎప్పుడైతే ఇది ఎంత కష్టంగా ఉంటుంది అలా జీవించడం అని అంటున్నారో, మీరు ఆల్రెడీ స్టాప్ చేసేసుకున్నారు. ఏంటంటే క్షణక్షణంగా ఉండడం, ప్రేమతో సౌమ్యంగా ఉండడాన్ని మీరు బయటపడి, అంటే వాటిలోంచి అవి లేకుండా అయిపోయారు. మైండ్ అనేది ప్రొజెక్ట్ చేస్తోంది ఆ భవిష్యత్తుని. అది ఎప్పుడు కూడా సమస్యల్ని సృష్టిస్తుంది. విచ్ ఇస్ ద వెరీ నేచర్, అంటే దాని స్వభావం అన్నమాట. అంటే అది వేరుపరచడం ఇలాగా. విచ్ ఇస్ ద వెరీ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. గతం అన్నది భవిష్యత్ అన్నది కూడా దాన్ని బలపరుస్తున్నాయి. నేను మిమ్మల్ని ఏదో అడగొచ్చా? నా యొక్క డ్రీమ్స్ ని మీకు వివరించొచ్చా? చివరిగా నేను నా కళ చాలా పెద్దదే వచ్చింది. అంటే డ్రీమ్స్ ఆర్ ట్రయింగ్ టు టెల్ మీ, కళలు నాకు ఏం చెప్తున్నాయంటే ఏదో ఒకటి చెప్తున్నాయి. బట్ ఐ కెనాట్ ఇంటర్ప్రిట్ ద సింబల్స్. అందులో ఉన్న సింబల్స్ నేను వివరించలేను, పిక్చర్స్ వివరించలేను. కీప్ ఓపెనింగ్ దెమ్సెల్స్ ఇన్ మై డ్రీమ్స్. వాటంతటవే ఓపెన్ అయ్యేటట్టుగా నేను ఉన్నాను. ఈ సింబల్స్, ఈ పిక్చర్స్ అవి ఎప్పుడు కూడా ఒకలాగే ఉండవు. అవి వేరువేరుగా ఉంటాయి, భిన్న భిన్నంగా ఉంటాయి. బట్ మౌలికంగా అవన్నీ కూడా సేమ్ కంటెంట్, గుర్తింపు కలిగి ఉంటాయి. లేకపోతే నేను అలా ఆలోచించవచ్చు, నేను తప్పుదారిలో ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా యొక్క డ్రీమ్స్ ని నేను ఇంటర్ప్రిట్ చేయొచ్చునా అని అడిగారు. ఫండమెంటల్లీ ఇవన్నీ కూడా ఒకే కంటెంట్ కలిగి ఉంటున్నాయి. నేను చివరికి ఏమనుకుంటున్నాను, అట్లీస్ట్ ఐ థింక్ సో, లేకపోతే నేను అలా అనుకోవచ్చు. నేను బహుశా తప్పుగా కూడా చెప్పొచ్చు. వాట్ డస్ దట్ వర్డ్ ఇంటర్ప్రిట్ మీన్? ఇంటర్ప్రిటర్ మీరు వాడుతున్నారు, వివరించడం అంటే దాని అర్థం ఏంటి? డ్రీమ్స్ ని వివరించడం, వీటి అర్థం ఏమిటి అన్నారు. అంటే ఒకసారి
అని రిగార్డ్ మీ డ్రీమ్స్ కి సంబంధించి ఇంటర్ప్రిట్ అన్న పదం ఏమిటి? నేను చెప్పినట్టుగా నాకు ఒక సమస్య ఉంది, అది నన్ను చాలా నెలలే కష్టపెడుతోంది. నా కలలన్నీ కూడా ఈ సమస్యతోది ఉన్నాయి. అవన్నీ నాకేం చెప్తున్నాయంటే ఏదో కొంత వివరిస్తున్నాయి. బహుశా ఒక హింట్ ఇస్తున్నాయి, వాట్ ఐ షుడ్ డూ, నేనేం చెయ్యాలో. ఒకవేళ నేను ఆ కళలను గాని వివరించగలిగితే కరెక్ట్ గా, అప్పుడు మీకు తెలుస్తుంది అవన్నీ ఏమిటి చెప్తున్నాయి అన్నది అన్నారు. డ్రీమర్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిస్ డ్రీమ్. కృష్ణమూర్తి గారు తప్పనిసరిగా కళ కనేవాడు కళ రెండు వేరేగా లేవు. కళ కనేవాడే కళ. ఇది అవగాహన చేసుకోవడానికి ముఖ్యమైన విషయం అని మీకు అనిపించట్లేదా? అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు దయచేసి నాకు వివరిస్తారా? మన చైతన్యం అనేది ఒక సంపూర్ణమైనది. దానికి రకరకాలైనటువంటి వ్యతిరేకతలు దానిలోనే ఉన్నాయి. అది దాన్ని విడదీసుకోగలదు. కాన్షియస్ గా, తెలిసినట్టుగా, తెలియనట్టుగా, అన్కాన్షియస్ గా ఒక సంపూర్ణంగా ఉన్న ఒక్కసారండి, మన చైతన్యం అనేది ఒక టోటల్ ప్రాసెస్ అన్నమాట. దానికి ఎన్నో వ్యతిరేకతలతో ఉంది. కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియక జరుగుతాయి, కొన్ని గుప్తంగా ఉంటాయి, కొన్ని ఓపెన్ గా ఉంటాయి. వ్యతిరేకమైన కోరికలు, విలువలు, అర్జెస్, అలాగే ఈ చైతన్యం అన్నది సంపూర్ణమైనటువంటి యూనిటరీ ప్రాసెస్ గా ఉంది. కాన్షియస్ మైండ్ అన్నది దాని కళ దానికి తెలుస్తుంది. ఈ కళ అన్నది హోల్ కాన్షియస్నెస్ లోంచి యాక్టివిటీ ఆఫ్ ది హోల్ కాన్షియస్నెస్ వెన్ ద అప్, అంటే పై లేయర్ అన్నది కాన్షియస్నెస్ అని ఉంటే దాన్ని వివరించడానికి ఒక డ్రీముని, అది కూడా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ద హోల్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ లోంచి వచ్చిన ప్రొజెక్షనే. అంటే మనం లోపల నుంచే అది వచ్చింది. when the upper layer of consciousness, అంటే outcome of the activity of the what is consciousness, projection of the whole consciousness, then is interpretation must be partial, complete. అలాంటప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది, పార్షియల్ గా ఉంటుంది, వివరణ ట్విస్టెడ్ గా ఉంటుంది. ఇంటర్ప్రిట్ అంటే వివరించేవాడు మిస్రిప్రజెంట్స్ ద సింబల్స్ ద డ్రీమ్. అందులో ఉన్నటువంటి వాడిని తప్పుగా వివరించవచ్చు, ఆ డ్రీమ్ని కానీ అందులో సింబల్స్ని కానీ. నాకేమో క్లియర్ గా లేదు అన్నారు ఆవిడ. కాన్షియస్ గా సూపర్ఫిషియల్ గా ఉన్న మనస్సు అన్నది ఆతురతతోటి ఆక్యుపై అయిపోతుంది ఒక సొల్యూషన్ సంపాదించాలని ఈ ప్రాబ్లంకి. డ్యూరింగ్ ద, అలాగే తెలివి ఉన్న సమయాలలో అంటే ఈ మన చైతన్యం అన్నది ఎలా చెప్తున్నారంటే ఒక ఒక సొల్యూషన్ సంపాదించాలని సమస్యకి ప్రయత్నిస్తుంది కాన్షియస్ గా సూపర్ఫిషియల్ మైండ్. అది వేకింగ్ పీరియడ్ అన్నది ఎప్పుడు క్వైట్ గా ఉండదు. నిద్రలో బహుశా అది సమ్వాట్ క్వైట్ ప్రశాంతంగా ఉంటుంది, నిద్రలో డిస్టర్బ్ చేయదు. ఇది ఒక రకమైనటువంటి
ఇంటిమేషన్ అంటే సందేశాన్ని, యాక్టివిటీ ఆఫ్ ద హోల్ కాన్షియస్నెస్, ఈ మొత్తం కాన్షియస్నెస్ లోంచి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ఏది? ఈ సూపర్ఫిషియల్ గా ఉన్న ఇది. అయితే ద అర్జ్ టు ఇంటర్ప్రిట్ మీన్స్ సీజ్ బిఫోర్ దేర్ కెన్ బి ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే మీ మొత్తం కాన్షియస్నెస్ యొక్క హోల్ ప్రాసెస్ ని మీరు అది చూడడానికి ముందు వివరించాలి అనే అర్జీ మీకు ఆగిపోవాలి. మీరు చాలా ఆతురతతో ఉన్నారు. రైట్ థింగ్ ఏమిటి? మీ సమస్యకు సంబంధించి అని. ద వెరీ యాంగ్జైటీ, ఈ ఆతురతే మిమ్మల్ని అవగాహన చేసుకోకుండా మీ సమస్యని అడ్డుతుంది. అందుకని నిరంతరం కూడా సింబల్స్ చేంజ్ ఉంటున్నాయి. దాని వెనకాల కంటెంట్ అన్నది ఒకటిగానే ఉంది. ఇప్పుడు మీ సమస్య ఏమిటి అని అడిగాడు. ఏం జరిగినా భయపడకుండా ఉండడం. మీరు అంత సులువుగా భయాన్ని వెనక్కి పెట్టేయగలరా, నెట్టేయగలరా? కేవలంగా మాటలతో చెప్పే స్టేట్మెంట్ అన్నది ఆతురతని, భయాన్ని తీసిలేదు. కానీ అదే సమస్య మీరు భయంతో దూరం అయిపోవాలనుకుంటున్నారు. ఏ విధంగా, మెథడ్ ఏమిటని అడుగుతున్నారు. అదే మీకు ముఖ్యమైపోయింది. మీకు వేరే సమస్య వచ్చి పడింది పాతదాంతో పాటు. ఇప్పుడు మనం ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి వెళ్తున్నాం. ఎప్పుడు వాటి నుంచి మనం స్వేచ్ఛగా లేము. మనం ఇప్పుడు కంప్లీట్ గా వేరే ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు సమస్యకి సబ్స్టిట్యూషన్ ఏమిటి అన్న దాని మీద మనకి ప్రాముఖ్యత లేదు. అయితే నాకు రియల్ సమస్య ఏంటంటే ప్రశాంతమైన మనస్సు లేకపోవడం. అవును, తప్పనిసరిగా అదే, ఒక నిశ్చలమైన మనస్సు లేకపోవడం. ఎలాగ నా మనస్సును నిశ్చలం చేసుకోవాలి? స్టిల్ మైండ్ ఎలా వస్తుంది నాకు అని అడిగేది. మీరు చెప్పేదేదో మీరు చూడండి. మీకు ఒక స్టిల్ మైండ్ కావాలనుకుంటున్నారు. మీకేదో ఒక డ్రెస్ కావాలనుకున్నట్టుగా, ఇల్లు కావాలన్నట్టుగా, ఏదో కొత్త వస్తువు. అదే ఇక్కడ మనస్సు యొక్క నిశ్చలత్వం. మీరు రకరకాలైన మార్గాలు అది పొందడానికి వెతికేది. ఇప్పుడు మీకు మరొక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఈ అవసరం మీరు ఎరుకతో చూడండి. ప్రాముఖ్యత, స్టిల్ మైండ్ ఎందుకు అవసరం, ఎందుకు ప్రాముఖ్యత దానికి ఉంది. ఇక్కడ మీరు సంఘర్షణ పడకండి ఈ స్టిల్ మైండ్తో. మిమ్మల్ని మీరు బాధించుకోకుండా డిసిప్లిన్ తోటి ఆ స్టిల్ మైండ్ సంపాదించాలని ప్రాక్టీస్ ఏమీ చెయ్యకండి. ఇవన్నీ, ఈ ప్రయత్నాలన్నీ కూడా ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో అది స్టిల్ మైండ్, స్టిల్నెస్ కాదు. వాట్ ఈస్ పుట్ టుగెదర్ కెన్ బి అండన్. దగ్గరికి మనం సమీకరించిందంతా మళ్ళీ పోతుంది కూడా. ఇప్పుడు మీకు ఈ స్టిల్నెస్ కావాలని సంఘర్షణ పెట్టుకోకండి, ప్రాక్టీస్ చేయకండి. ఇవన్నీ కూడా మీకు ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో అది స్టిల్నెస్ కాదు. ఏదైతే మీరు పోగు చేశారో అది నిరంతరంగా ఉండదు. మీరు కొనసాగింపు, స్టిల్నెస్ కొనసాగాలని కూడా అన్వేషించకండి. ఈ నిశ్చలత్వం అన్నది అనుభవించాలి ఏ క్షణం కాక్షణం. దాన్ని మనం పోగు చేసుకోలేము అన్నారు. అంటే ఇక్కడ మనస్సు నిశ్చలత్వం అర్థమైందా? అంటే ఇక్కడ ఆవిడేమిటంటే ఆమెకి మనశ్శాంతి లేదు అని. అంటే మనస్సు నిశ్చలం ఎలా చెయ్యాలి అంటే అది కృష్ణమూర్తి గారు చెప్పినది ఏంటి అంటే, మీరు
ఇలాగ ఏవేవో అనుభవాలని వాటిని పోగు చేసుకోవడం వల్ల నేను ఇందులోంచి బయటపడాలి, నాకు ఇది కావాలన్న కోరిక వల్ల అది పొందలేదు. అర్థమైందా ఈ పాయింట్? అంటే గట్టిగా కోరికున్నంత మాత్రంలో అప్పుడు ఆ నేను సెంటర్ పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేది కాదు. లేకపోతే ఈ ప్రయత్నాలన్నీ ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో అది మాత్రం నిశ్చలత్వం కాదు. ఏదైతే పోగు చేసుకుంటున్నామో అదంతా పోతుంది. ఈ నిశ్చలత్వం కొనసాగింపు కోసం అని మీరు అన్వేషించకండి. ఈ నిశ్చలత్వాన్ని ఏ క్షణం కా క్షణం మనం ఉంచుకోవాలే గాని అది పోగు చేసుకోబడదు అని చెప్పారు. ఈశ్వర్, మీరు ఏమైనా రాశారా? చెప్తారా? వినపడుతుందా? నేను రాయలేదమ్మా, మరి వర్క్ లో రాసుకోవాలి ఉన్నానమ్మా, కదండి. వింటున్నాను. ఆ? అంటే వర్క్ చేస్తున్నాము, వర్క్ చేస్తూ వింటున్నాము. ఉమ్. అర్థమైందా? అర్థమైందమ్మా. వసంత గారు మీకు అర్థమైందా? ఆ